మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ 22వ తేదీన సాయంత్రం 6:45 నుంచి కూడాను కుంభరాశి వారి జతకులు దేవుడు తన తీర్పు ఇచ్చేశాడండి. మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏమిటో మిస్ అవ్వకండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకులకు ఒక హెచ్చరిక. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి గురించి ఆలోచిస్తూ ఉండండి. సంతానం పరంగా కాస్త ఇబ్బందులు కూడా కలగొచ్చు. ఈ యొక్క సమస్యల వల్ల మానసికంగా అస్సలు కృంగిపోవద్దు. మీరు మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా ఉండండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. దాదాపు ఈ డిసెంబర్ వరకు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ఓర్పుతో ముందుకు వెళ్ళండి. భయపడాల్సిన అవసరమైతే లేదు, కానీ కాస్త చికాకుగా ఉంటుంది. తరచూ వారికి ఏదో ఒకటి అవ్వడం, లేకపోతే వారిని చూసి మీరు దిగాలు పడిపోవడం, ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి కళా రంగం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో దానివల్ల కళల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి బాగా కలిసి రాబోతూ ఉంది. అయితే డబ్బు విషయంలో మాత్రం ఎవరికి షూరిటీలు, హామీల కింద ఉండవద్దు. ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ పరంగా మనం చూస్తే గనక రాజకీయ విషయాల్లో చాలా తక్కువగా మాట్లాడడం మంచిది. మీరు ఎంత మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినప్పటికీ కూడా అవి చెడుగా బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మీ వెనకాల ఉండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం ఉంది. కావున ఎవరిని అధికంగా నమ్మొద్దు. ముఖ్యంగా నవంబర్ మాసంలో 22వ తేదీన సాయంత్రం 6:45 నుండి కూడా మీ యొక్క జీవితంలో వరుస సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పొచ్చు. మొదటగా స్థిరాస్తులకు సంబంధించి, అంటే వంశ పారంపర్య స్థిరాస్తులు ఏమైనా కోర్టులో ఉంటే గనక వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే మీరు చేసేటటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా చేయండి. ఈ సమయంలో దృష్టి పెట్టి మనసు పెట్టి చేసినట్లయితే గనక ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే గనక అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి. అలాగే వివాహ విషయంలో మాత్రమో మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. వివాహ పరంగా మీకంటూ ఎలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకుంటున్నారో వారు లభించడం వల్ల ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఈ రాశి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం పాటించడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు పొందుకుంటారు. ఎవరైనా పేద బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి వారికి స్వయం పాకం ఇచ్చుకోవడం మంచిది. అలాగే మూగ జీవాలకు ఆహారం తినిపించడం కారణంగా ఇంటిలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.